హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణ ఈస్ టు కుకింగ్ బ్లాగ్స్. సో ఏంటబ్బా ఇది మంచి కలర్ఫుల్గా ఉంది ఏంటి అనుకుంటున్నారా చూసి. ఇది ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ క్విక్గా అయిపోయే రెసిపీ అబ్బా. అది నేను కూడా కొర్రలతో చేశాను ఉప్మాలాగా. సో నేనైతే ఎలాగా చేశాను ఏంటి అన్నది నేను ఈరోజు మీకు ఈ వీడియోలో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో రండి ప్రాసెస్ అయితే చూపించేస్తున్నానబ్బా. ఇక్కడ నేను ఎర్లీ మార్నింగ్ చేద్దాం అనుకున్నాను. సో ఈ రోజునైతే నేను ఒక కప్పు కొర్రలైతే తీసుకొని గిన్నెలో వేసుకొని దానికి సరిపడే నీళ్ళైతే పోసుకొని ఓవర్ నైట్ అయితే నానబెట్టుకున్నానబ్బా. ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అనమాట. సో ఇక్కడైతే నానిపోయినాయి యాక్చువల్లీ కొర్రలు. సో అవి నేను శుభ్రంగా అయితే వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకున్నాక ఇక్కడ తీసుకున్న కప్ ఏదైతే ఉందో దాంతో వాటర్ పోసుకుంటున్నాను. అంటే ఒక కప్పుకి 2 కప్పులన్నర పోసుకుంటున్నాననమాట. ఇక్కడ మొత్తం వాటర్ అయితే. సో ఇంకా ఇక్కడ స్టవ్ అయితే వెలిగిచ్చేసాను. వెలిగించేసి ఇక్కడ నేనైతే ఇంకా ఉడకబెట్టుకోవటానికి పెట్టానబ్బా. సో ఇక్కడైతే నేను ఒక బీట్రూటు, క్యారెట్టు, ఇవి గ్రీను బఠానీ అనమాట. సో అవి కూడా నేను చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని అవి కూడా ఉడకబెట్టుకున్నాను. సో ఇక్కడైతే కొర్రలైతే ఉడికిపోయినాయి. కొంచెం వాటర్ ఉంటాయి కదా అని చెప్పేసి నేను దాన్ని స్ట్రైన్‌లో ఏసి స్ట్రైన్ చేస్తున్నాను. సో ఇక్కడ బీట్రూట్, క్యారెట్, బఠానీ కూడా ఉడికిపోయినాయి అబ్బా. నేను అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. సో ఇక్కడ నేను ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ తీసుకున్నాను కదా! సో దానిలో హాఫ్ బద్ద అయితే నేను తీసుకున్నాను. ఉల్లిపాయ ముక్క, పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకున్నాను. సో ఇక్కడ ఉప్మా రెడీ చేయటానికి నేను ఇక్కడ ఒక పాన్ అయితే పెట్టుకున్నానబ్బా. సో దానిలో కొంచెం ఆయిల్ అయితే పోసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత తాలింపు దినుసులు అయితే వేసాను. అవి వేసాక కొంచెం కరివేపాకు అయితే వేసాను. అవి కూడా కొంచెం వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా! అవి కూడా వేసేసాను. సో అవి కూడా వేసిన తర్వాత ఇక్కడ క్యారెట్, బఠానీ, బీట్రూట్ ఉన్నాయి కదా! అవి కూడా వేసేసానబ్బా. ఇక్కడ మంటొచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకున్నాను నేను. సో అవి వేగిన తర్వాత ఇక స్ట్రైన్ చేసుకున్న కొర్రలు ఉన్నాయి కదా! అవి నేను ఇక్కడ ఇంకా డైరెక్ట్‌గా కళాయిలో వేసాను. ఇదిగోండి ఆల్మోస్ట్ వేగిపోయినాయి. సో ఉప్మాకి మంచి కలర్‌ఫుల్, హెల్తీ అండ్ టేస్టీ కొర్రల ఉప్మా అయితే రెడీ అయిపోయిందబ్బా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో ఏంటో గనుక చెప్పండి కామెంట్ చేసి. సో నచ్చితే గనుక ఈ వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. సో ఇక్కడ నేను తింటున్నాననమాట. దానిలో కీర అయితే నంచుకున్నాను. ఓకేనా? నచ్చితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకు ఫ్రెండ్స్.